హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. ఈరోజు నేను గ్రీన్ చికెన్ చేస్తున్నానండి. గ్రీన్ చికెన్ అంటే ఏం లేదండి, గోంగూరకు బదులుగా నేను ఇక్కడ పాలకూర చుక్క కూర తీసుకున్నాను. గ్రీన్ చికెన్ అని నేనే పెట్టుకున్నానులేండి పేరు. దాన్ని శుభ్రంగా కట్ చేసుకుంటున్నానండి. చుక్కకూర పాలకూరని చూసారా, మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. గడ్డి అలాంటివన్నీ ఏం లేకుండా చూసి 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. కేజీ చికెన్కి నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నాను. అంటే తెలియదని కాదు, మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలుస్తుంది కదా క్వాంటిటీ ఎంత వేయాలి అది అని. ఇక్కడ 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. చూసారా, కట్ చేసి పెట్టుకున్నాను నీట్గా. చూడండి, కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ని మనం కలిపి పెట్టేసుకుందామండి. కూర చేసే ఒక 10 నిమిషాల ముందు మనం కలిపి పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. నేను పసుపు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇక్కడ అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. కొంచెం గరం మసాలా వేస్తున్నాను, కొద్దిగానండి, ఎక్కువ పట్టదు, కొంచెం వేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. బాగా కలపాలండి. ఇది కలుపుకోవడం వల్ల బాగుంటుంది. నిమ్మకాయ పిండుకుంటున్నాను, ఇత్తనాలన్నీ లేకుండా నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఇందాక నేను కూర కోసమని 5-6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కాకుండా నేను ఇందులో 2 వేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను. ఇవి వేయడం వల్ల, పుదీనా, కరివేపాకు ఇవి వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ అండి, ఆ ముక్కలకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ముందు కలిపి పెట్టుకోవడం వల్ల బాగుంటుంది. కొంచెం పెరుగు వేస్తున్నానండి, 4-5 స్పూన్లు వేస్తున్నాను. పెరుగు సరిపోతుందండి. పెరుగు ఎందుకు వేస్తున్నానంటే గ్రేవీ బాగొస్తుంది, మనకి వాటర్ అంత అవసరం ఉండదు కూరకి. ఇక నేను ఆయిల్లో చెక్క, లవంగా, యాలుక వేసాను ముందుగా. అది క్లిప్ మిస్ అయింది, తప్పుగా అనుకోకండి. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. చూడండి, యాలుకలు ఇష్టం లేని వాళ్ళు చెక్క, లవంగాను కూడా తీసేసి మామూలుగా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవచ్చు మనం. చూడండి, బాగా వేగిపోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. కొంచెం మెంతిపొడి, పసుపు పొడి కూడా వేస్తున్నాను. చూడండి, బాగా కలిపేసుకుందాం ఒకసారి. చాలా అంటే చాలా బాగుంటుందండి గ్రీన్ చికెను. ఆ గ్రీన్ చికెను, ఆ గోంగూర తినలేని వాళ్ళు, తినకూడదని చెప్పినప్పుడు ఉంటాయి కదా, తినకూడదు, తినలేము, ఒక్కోసారి గోంగూర జిల్ వస్తుంది అట్లా అంటారు. అలాంటి టైంలో ఈ చికెన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మిగిలిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇక్కడ వేసుకుంటున్నానండి. బాగా కలిపేసుకుందాం. ముందుగా ఎందుకు వేయలేదంటే నేను అడుగు అంటిపోతుందని నేను ఇప్పుడు ఇక్కడ ఈ టైంలో వేసుకుంటాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. కలిపి పెట్టుకున్న చికెను అదంతా ఉంది కదా, పెరుగు, చికెను అంతా కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇక్కడ వేసేసి కలుపుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం, బాగా కలుపుకోవాలండి. ఆ గ్రీన్ చికెన్ అన్ని నేనే పెట్టుకున్నానులేండి పేరు. బాగా ఆకుకూర వేసి వండుకుంటున్నాను కదా అని అలా పెట్టాను. బాగుంటుందండి. ఈ పుల్కాలోకి, చపాతీలోకి, ఈవెన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మన ఛానల్లో పెట్టాం కదా ఒక పులావ్ అని, దాంట్లోకైతే అదిరిపోతుంది. నిజంగా చాలా బాగుంటుందండి. నేను ఇది మా చెల్లి దగ్గర నేర్చుకున్నాను. మీకు బాగుంటుంది, మన సబ్స్క్రైబర్స్కి చూసేదానికి, చేసుకునేదానికి బాగుంటుంది అని పెట్టానండి. చూసారా, 2 స్పూన్లు కారం వేశాను. కారం ఇందాక 2 స్పూన్లు వేసాను కలిపేటప్పుడు, ఇప్పుడు 2 స్పూన్లు వేస్తున్నాను. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి ఆ కారం అంతా మనకు సరిపోతుంది. ఇంకా అందులో చుక్క కూర కొంచెం పుల్లగా ఉంటుంది, మనకి ఇంత కారం వేసుకుంటే కానీ అక్కడ సరిపోదు. మనకు ఆ చుక్క కూరకి, పాలకూరకి కరెక్ట్గా సరిపోతుంది. కట్ చేసి పెట్టుకున్నాను కదా, టమాటాలు కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఎంత బాగా వచ్చిందా అండి చికెన్. నిజంగా బాగా ఉడికిపోయింది. ఆ నిమ్మకాయ పిండుకోవడం వల్ల, ఆ పెరుగు కలుపుకోవడం వల్ల నిజంగా చాలా బాగా వచ్చింది. అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా మనం 10 నిమిషాల ముందు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నిజంగా అండి, గ్రీన్ చికెను అన్నంలోకి, ఆ పుల్కాలో తింటుంటే అద్భుతంగా ఉందండి. మేమైతే నిజంగా ఆ స్మెల్, ఇల్లంతా స్మెల్లేనండి. ఆ స్మెల్, అరోమా, నిజంగా మన ఛానల్ పేరే అరోమా కాబట్టి నిజంగా అంత అరోమా వచ్చింది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. కడిగి పెట్టుకున్నాను కదా చుక్కకూర, పాలకూర, అది కూడా ఇక్కడ వేస్తున్నాను.
చ క్విక్‌గా అండి. ఇంత ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. చుక్క కూర, పాలకూర మనకు తెలిసిందే. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. చూడండి 2 మినిట్స్ అని నేను మూత పెట్టేసి అంతే ఎమ్మటే అయిపోయింది. ఒకసారి కలిపేసుకుందాం మనం. చూడండి. నిజంగా చేసుకొని ట్రై చేసి చూడండి. మీరే అంటారు నిజంగా చాలా చాలా బావుందని. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ చాలా బావుందని, కొన్ని వంటలైతే చాలా చేశారని. నిజంగా చాలా సంతోషం అండి. మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలా కామెంట్స్ చూసినప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ అవుతుంటే మీరందరూ నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నేను చెక్క, లవంగా, కొంచెం యాలుక, ఒక్క యాలుకండి, ధనియాలు, వెల్లుల్లిపాయ ఒక్క 2 అంతే నూరి పెట్టేసుకొని ఆ పొడి జల్లుకున్నాను. ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొంచెం. ఇంకా మన కూర కూడా అయిపోతుందండి. ఒక్క 2 మినిట్స్‌లో అయిపోతుంది ఇంకా. ఈ క్వాంటిటీ ఇలా ఉంటే సరిపోతుందండి గ్రేవీ మనకి. చూడండి అలా ఉంటే ఇంక చాలండి. ఇంకా ఆయిల్ కూడా పైకొచ్చేసింది కదా! ఇంక మనకి కూర రెడీ అయిందని అర్థమైపోతుంది. ఈ ఈ ఈ క్వాంటిటీలో ఇలా ఉంటే మనకి కలుపుకోవడానికైనా, చపాతీలో తినడానికైనా చాలా బావుంటుంది. నిజంగా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. అదే పనిగా మరి ఇంకొకసారి కూడా చేపిచ్చుకుంటారు మీతో. ఈ కూర చేసి చూపించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్‌ని ఆదరిస్తున్నందుకు, మమ్మల్ని మా ఛానల్‌ని ఆదరిస్తున్నందుకు